జైషే మహమ్మద్ పుల్వామా ఉగ్రదాడైనా పహల్గాం ఉగ్రదాడైనా దాని తెర వెనుక ఉన్న సంస్థ ఇదే అని చాలా మంది చెబుతుంటారు. అసలు ఈ సంస్థ ఎలా పుట్టింది? దీని స్థాపకులు ఎవరు? ఈ సంస్థ పదే పదే తన పేరును ఎందుకు మార్చుకుంటోంది? దీనికి సంబంధించిన సమాధానమే నేను మీకిప్పుడు చెప్పబోతున్నాను. జైషే మహమ్మద్ అనేది పాకిస్తాన్కు చెందిన ఒక ఉగ్రవాద సంస్థ. ఇది 2000 సంవత్సరంలో మసూద్ అజర్ స్థాపించాడు. మసూద్ అజర్ 1999లో ఇండియాలో జరిగిన కాందహార్ విమాన దాడి తరువాత విడుదలయ్యాడు. ఆ తర్వాత ఈ సంస్థను ప్రారంభించాడు. జైషే మహమ్మద్ కశ్మీర్లో జిహాద్ కోసం పనిచేస్తుంది. అయితే జైషే మహమ్మద్ సంస్థ పటిష్టమైన రహస్యమైన విధానంతో పనిచేస్తూ వేర్వేరు పేర్లను మార్చుకుంటూ వస్తోంది. ఈ సంస్థ మొదట హుజీ అనే పేరు పెట్టుకుంది. ఆ తర్వాత జైషే మహమ్మద్గా మారింది. జైషే మహమ్మద్ స్థాపనకు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISI సహకారం ఉందని అనేక నివేదికలు చెబుతున్నాయి. మసూద్ అజర్ను విడుదల చేసిన తర్వాత ISI అతన్ని పాకిస్తాన్లో పర్యటించేలా చేసిందట. కొత్త సంస్థ స్థాపనకు నిధులు సేకరించడంలో సహాయపడిందట. ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించే విధానానికి అనుగుణంగా ఉంది. ఇక జైషే మహమ్మద్ అనేక ఉగ్రదాడులకు బాధ్యత వహించింది. 2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడి, పర్వేజ్ ముషారఫ్పై హత్యా ప్రయత్నాలు, 2016లో ఉరి దాడి, జమ్మూ శ్రీనగర్ హైవేపై 2019లో పుల్వామా దాడి లాంటి ఘాతుకాలు ఈ సంస్థ ద్వారానే జరిగాయి. ఈ దాడుల్లో పలు భారతీయ సైనికులు మరణించారు. పుల్వామా దాడి తర్వాత బాలాకోట్లోనూ జైషే మహమ్మద్ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఇండియా గగనతల దాడులు నిర్వహించింది. జైషే మహమ్మద్ సంస్థ నిర్మాణం డీసెంట్రలైజ్ చేసి ఉంది. మసూద్ అజర్ ఈ సంస్థ నాయకుడిగా ఉన్నప్పటికీ అతను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అతని సోదరుడు అబ్దుల్ రౌఫ్ అజర్, షా నవాజ్ ఖాన్, మౌలానా ముఫ్తీ మహమ్మద్ అష్గర్ వంటి వ్యక్తులు సంస్థలో కీలక నాయకత్వ పాత్రలు పోషిస్తున్నారు. జైషే మహమ్మద్ సంస్థతో పాటు మసూద్ అజర్ను అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదిగా గుర్తించింది. 2019లో మసూద్ అజర్ను ఐక్యరాజ్య సమితి గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. ఇది పాకిస్తాన్పై అంతర్జాతీయ ఒత్తిడి పెంచింది. అయితే పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని నిరాకరించింది. జైషే మహమ్మద్ పాకిస్తాన్లో వివిధ పేర్లతో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. జైషే మహమ్మద్ పాకిస్తాన్లో నిషేధింపబడినప్పటికీ ఈ సంస్థ పలు ఇతర పేర్లతో కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. అందువల్ల ఈ సంస్థపై అంతర్జాతీయ సమాజం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇటీవల భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ శిబిరాలను లక్ష్యంగా చేసుకుని గగనతల దాడులు నిర్వహించింది.